సో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ నేను ఎక్కడికి వచ్చానంటే మల్లారెడ్డి గారి 50th యానివర్సరీ సంగీత్ ఈవెంట్కి వచ్చాను. People, hope you all are doing great. Welcome back to my channel, Soumya Speaks. సో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ నేను ఎక్కడికి వచ్చానంటే మల్లారెడ్డి గారి 50th యానివర్సరీ సంగీత్ ఈవెంట్కి వచ్చాను. సో మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. సో మల్లారెడ్డి గారి 50th యానివర్సరీ సంగీత్లో వీఆర్ హ్యావింగ్ డిన్నర్. సీ హౌ క్రేజీ కదా. సో లైఫ్ గోయింగ్ లైక్ దట్ అనమాట. చూద్దాం ఇంకేమేమి జరగబోతుందో. అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్. సో డిన్నర్లో ఏమేమి స్పెషల్ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇటాలియన్, చైనీస్, జాపనీస్, పక్కా ఇండియన్ ఫుడ్ పెడతారని నేనైతే అనుకుంటున్నా. బట్ అందరు చెప్స్ ఉన్నారంట. లెట్స్ సీ ఏ ఫుడ్ పెడతారో. మీకు కూడా చూపిస్తా గైస్, స్టే ట్యూన్. అండ్ నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తా, అది కూడా చూసేయండి. కాస్ట్యూమే కొంచెం విచిత్రంగా ఉంది, బట్ డోంట్ లాస్. ప్రిన్సిపల్ అడిగింది. వావ్, మా కాలేజ్ ప్రిన్సిపల్ నా గురించి అడిగారంట. మధ్యలో ఉన్న అమ్మాయి మంచిగా చేస్తుంది, బాగుంది అమ్మాయి, నిన్ను నువ్వు అనుకుని ఇంకో అమ్మాయికి చెప్తుంది. నువ్వే కదా మధ్యలో ఉన్న దాంట్లో బాగా చేస్తుంది. నాకు తెలియకుండా నాకే అప్రిషియేషన్స్ వస్తున్నాయంట. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో లెట్స్ గో. ఎంత పెద్ద రిసార్టా ఏమంటారు దీన్ని? కన్వెన్షన్ హాల్. సార్ ఏంటి సార్ అది? కన్వెన్షన్ హాల్ ఏదో చాలా పెద్దగా ఉంది. చాలా బస్సెస్, అన్ని యూనివర్సిటీస్, మల్లారెడ్డి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి. సో హ్యాపీ ఫర్ గెట్టింగ్ దిస్ మూమెంట్. అండ్ బై ద వే, తిన్ మా ఫ్రెండ్ వైష్ణవి. సే హాయ్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో వీడియో నచ్చిండే వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. బికాస్ వాళ్ళు కొంచెం జెల్సీ ఫీల్ అవ్వాలి కదా, వాళ్ళు రాలేదనుకో. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. బట్ ఎనీవేస్ ఈవెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్, అదృష్టం చాలా కొంతమందికి ఉంటుంది. అండ్ అదృష్టం నాకు దొరికింది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. సో హ్యాపీ అండ్ ఐ యామ్ సో లక్కీ. Okay, thank you so much. And don't forget to subscribe to my channel, Soumya Speaks. Stay tuned guys. Flashback. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఇంట్రో వీడియోలో నాకు చాలా మేకప్ ఉంది కదా. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, బికాస్ అది నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వేయించుకున్న మేకప్. ఇది బిహైండ్ ద సీన్స్ అనమాట. చాలా మేకప్ వేశారు బికాస్ చాలామంది రాబోతున్నారు ఈవెంట్ చూడడానికి. కాబట్టి వాళ్ళ ముందు ప్రెటీగా కనిపించడానికి మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి మరీ మేకప్ వేయించారు. దిస్ ఇస్ మై లుక్. అండ్ కొంచెం హెయిర్ సెట్ చేసుకోవడం ఉంది. హెయిర్ అంతా సెట్ చేసేసుకొని ఫైనల్ లుక్ చూపించేస్తాను. అండ్ ఇన్ బిట్వీన్ వీఆర్ హ్యావింగ్ అవర్ స్నాక్స్ అనమాట. ఇక్కడ మాకు ఆలుగడ్డ బజ్జీలు అండ్ గులాబ్ జామున్ ప్రొవైడ్ చేశారు. సో అది తినేసి నా హెయిర్ కొంచెం సెట్ చేసేసుకున్నాను. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు. ఏదో ప్రయోగాలు చేస్తున్నారు గైస్. ఫ్లవర్ వేసుకుంటున్నారంట. ఆర్ట్ అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మేమైతే రెడీ అయిపోయాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ద వెన్యూ అనమాట. మన టైం వచ్చేసి ఇప్పుడు 6 hours వస్తుంది అండ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుందంట. సో మేమైతే బయలుదేరిపోయాము. ఇప్పుడు నేను ఇస్తాను లోపలికి. ఎప్పుడో చాలా పెద్ద వాళ్ళు అనుకున్నారు.
సో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చున్నారు అక్కడ, అందరు మమ్మల్ని చూస్తున్నారు, అందుకే నేను అంతగా వీడియో తీయలేదు. సో దిస్ ఈజ్ అవర్ వెన్యూ. మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళి మాకు ఒక రూమ్ ఇస్తారంట. రూమ్లో కొద్దిసేపు రిహార్సల్స్ చేసుకొని అండ్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ మీరు చూస్తున్నారా, వాళ్ళు చేసిన డెకరేషన్ మొత్తం ఎగ్జాక్ట్లీ నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయింది. మొత్తం రెడ్ థీమ్ ఉందన్నమాట. పైన డెకరేషన్ కానీ చుట్టూ మొత్తం రెడ్ అండ్ గోల్డ్ థీమ్లో ఉంది. చూస్తున్నారు కదా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ మమ్మల్ని అయితే విఐపి ఎంట్రీ నుంచి తీసుకెళ్తున్నారు రూమ్ అలౌట్ చేయడానికి. సో ఈ గ్యాప్లో వీఆర్ హ్యావింగ్ ఆ స్టార్టర్ జ్యూస్ అండ్ వీళ్ళు మా జూనియర్స్, మేమందరం కలిసి గ్రూప్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఇదే మాకు అలౌట్ చేసిన రూమ్ అనమాట. స్టేజ్ వెనకాల ఒక రూమ్ ఇచ్చారు. సో అలా కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి ఫైనల్ రిహార్సల్ అయితే చేసుకున్నాము. అలాగే మా కాలేజ్ నుంచి చేస్తున్న ఇంకొక పర్ఫార్మెన్స్లో దే ఆర్ యూజింగ్ అంబ్రిల్లా యాజ్ దర్ ప్రాపర్టీ. సో కొద్దిసేపు దాన్ని అలా పట్టుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంతలోనే మల్లారెడ్డి గారు కూడా వచ్చేసారు. ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ మాదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో అందుకే స్టేజ్ వెనకాలే నిల్చొని మేమంతా చూస్తున్నాము. మల్లారెడ్డి గారు మాట్లాడేశాక డాక్టర్ ప్రీతిరెడ్డి మ్యామ్ వచ్చారు. సో ప్రీతి మ్యామే ఈరోజు ఈవెంట్ మొత్తం హోస్ట్ చేయబోతున్నారు. అలాగే శ్రీ మల్లారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి ముందు మేమైతే మా గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ని అయితే చేసేసాము. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్. మాదే ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్. మా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఈవెంట్ మొత్తం రిలాక్స్డ్గా ఉండొచ్చు. అండ్ నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఇంకా చాలా కంటెంట్ రాబోతుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్. మా కాలేజ్ నుంచే కాకుండా వేరే కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ అలాగే మల్లారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళ గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్స్ అండ్ అలాగే వాళ్ళ డాటర్స్ కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అవన్నీ కూడా మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. సో అలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి అండ్ ఈలోపు మల్లారెడ్డి గారు మాతోని ఇంటరాక్ట్ అయ్యారనమాట. దాని తర్వాత మల్లారెడ్డి గారి గ్రాండ్ డాటర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ శ్రీ మల్లారెడ్డి గారు అండ్ కల్పన మ్యామ్ ఇద్దరు కలిసి డాన్స్ చేయబోతున్నారు. End of flashback.
గారి 50th యానివర్సరీ సంగీత్ ఈవెంట్కి వచ్చాను. సో మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. టైమ్ ఈజ్ అరౌండ్ 9:30 అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ అయిపోయాయి, అన్నీ చూసేసాము. అండ్ ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, నేను అన్నీ కొంచెం కొంచెం అలా టేస్ట్ చేశాను. అండ్ ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ ఎవ్రీ డిన్నర్కి నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి డెజర్ట్స్ అనమాట. సో ఇక్కడ డెజర్ట్స్గా ఏం ప్రొవైడ్ చేశారంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్, డబుల్ కా మీఠా ఇలాంటి డెజర్ట్స్ పెట్టారు. నేనైతే డెజర్ట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మేము ఎక్స్ట్రా కుల్ఫీస్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఈవెంట్ అయితే అయిపోయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు బస్ ఎక్కేసి కాలేజ్ హాస్టల్లో నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాను. అవన్నీ తినేలోపే కరిగిపోయేటట్టున్నాయి గైస్. హ్యావింగ్ కుల్ఫీ. లిప్స్టిక్ పోతుంది గైస్. సో ఇదన్నమాట మల్లారెడ్డి గారి 50th యానివర్సరీ వెడ్డింగ్ సంగీత్లో నేను ఎలా పార్టిసిపేట్ చేశాను అండ్ ఈవెంట్ ఎలా జరిగిందో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.